హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన సిస్టంలో ర్యామ్ కేజ్ పెరిగిపోతే ఏం చేయాలి, అది పెరిగిపోతే దాన్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు అది పెరగడం వల్ల మనకు ఏమైనా నష్టం ఉందా అంటే యాప్స్ అనేవి సరిగా నడవు, అప్లికేషన్స్ అనేవి మనకు సరిగా రన్ అవ్వవు. మరి అలా పెరిగిపోతే దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, అవి రన్ కావాలంటే ఇంకా ఎడిటింగ్ యాప్స్ అయితే ప్రీమియర్, ఫోటోషాప్, ఇటుపోతే ఎడిటింగ్ సంబంధించిన ఏ అయినా సరే ర్యామ్ ఎక్కువ కావాలి. మరి అవి నడవాలంటే మనం ఏం చేయాలి? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం ర్యామ్ క్యాచ్ ఎంత పెరిగిందో తెలుసుకోవాలంటే టాస్క్ బార్లో రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే ఇక్కడ పర్ఫార్మెన్స్ అని చూసారా, పర్ఫార్మెన్స్ దగ్గర క్లిక్ చేస్తే కింద కేచ్లని 5.2 GB ఉంది. 5.2 GB అంటే చాలా చాలా ఎక్కువ. సో మరి దాన్ని ఎలా మనం తగ్గించాలి, దానికి ఏమైనా ఆప్షన్ ఉందా మనం చూద్దాం. సో ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఏం అవసరం లేదు. కేచ్ పెరిగిపోతే మనకు యాప్స్ అనేవి సరిగ్గా నడవవు. ఇందాక చెప్పాను ఆల్రెడీ చూసారా, వెరీ హై పవర్ యూజేజ్ చేసుకుంటుంది. నెట్వర్క్ ఏమంటారు, స్టోరేజ్ సరిగా లేకపోతే సరిగా రన్ అవ్వవు, క్రాష్ అవుతుంటాయి, కరప్ట్ అవుతుంటాయి. దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి? సో బ్యాక్ వచ్చి గూగుల్లో ర్యామ్ మ్యాప్ అని సెర్చ్ చేస్తున్నాం. ర్యామ్ మ్యాప్ సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ ఉంది సార్, మైక్రోసాఫ్ట్ లెర్న్ అని. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ర్యామ్ మ్యాప్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు అది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయినాక అది ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ర్యామ్ మ్యాప్ అంటే అక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది, ఒక ఫోల్డర్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసి ఫస్ట్ చూసారా, ర్యామ్ మ్యాప్ .exe రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేశాను, అగ్రీ అన్నాను. సో మనకు ర్యామ్ మ్యాప్ ఓపెన్ అయింది. సో ఇది మనకు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం టాస్క్ మేనేజర్ ఓపెన్ చేద్దాం. టాస్క్ బార్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్ అంటే ఓపెన్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఓపెన్ చేద్దాం. సో ఇది కొంచెం నేను పెద్దగా చేసుకుంటున్నాను మీకు కనపడడం కోసం. ర్యామ్ మ్యాప్ ఓపెన్ ఉంది. పర్ఫార్మెన్స్లోకి వెళ్తే ఇక్కడ 5.7 GB ఉంది కదా. సో ర్యామ్ మ్యాప్లో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ కేచ్ అనేది తగ్గిపోతుంది. చూద్దాం, ఇక్కడ ఎంటీ స్టాండ్ బై లిస్ట్ అని చూసారా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడనే గమనించండి మీరు, కేచ్ దగ్గర అది క్లిక్ చేయగానే చూసారా 904.289 MBకి పడిపోయింది. అంటే అంత జీబీ ఫ్రీ అయిపోయింది అనమాట. సో ఈ ర్యామ్ మ్యాప్ ద్వారా మన కేచ్ ర్యామ్ యొక్క స్టోరేజ్ని మనం డిలీట్ చేయొచ్చు. కేచ్ డేటా మొత్తం డిలీట్ చేసి ఫ్రీ చేసి ర్యామ్ని మనం ఫ్రీ చేస్తే CPU కానీ, దాని మెమరీ కానీ, డిస్క్లు కానీ, ఇంకేదైనా యాప్స్ కానీ మనకు చాలా ఈజీగా చాలా బాగా వర్క్ అవుతాయి. ఎలాంటి క్రాషెస్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి రీస్టార్ట్లు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ర్యామ్ క్యాచ్ అనేది పెరిగిపోతే ఇలా ర్యామ్ మ్యాప్ అనేది ఓపెన్ చేసి ఎంటీ స్టాండ్ బై లిస్ట్ అంటే ఆటోమేటిక్గా మనకు అది తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.